5 నిమిషాల్లో ఈ మిర్చి బజ్జీతో మంచి మసాలా కర్రీ చేసుకుంటే రైస్లోకైనా చపాతీలోకైనా ఇడ్లీ దోశ జొన్న సంగటి రాగి సంగటి వైట్ రైస్ దేంతో అయినా చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. 5 నిమిషాల్లో అయిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు, చాలా టేస్టీగా ఉంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు దివ్యామృతం. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఇక్కడ నేను బజ్జీ పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి సెంటర్లో ఉన్న సీడ్స్ మొత్తం తీసేసి మళ్ళీ చిన్న చిన్న ముక్కలాగా ఇలా కట్ చేసుకున్నానండి. మీరు ఇంకాస్త పెద్ద సైజ్ అయినా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుంటే మసాలాస్ అన్నీ దీనికి బాగా పట్టుకొని టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను ఇలా కట్ చేసుకున్నానండి. బజ్జీ పచ్చిమిర్చి ఎక్కువ ఉడకడానికి కూడా టైం కూడా పట్టదండి. ఇక్కడ మనము మసాలా పేస్ట్ ఒకటి రెడీ చేసుకోవాలండి. పల్లీలని వేయించుకొని పొట్టు తీసేసి ఇలా రెడీ చేసుకున్నానండి. ఇక్కడ నేను నల్ల నువ్వులు వేయించి రెడీగా పెట్టుకున్నానండి, అవి వాడుకుంటున్నాను. మీరు తెల్ల నువ్వులైనా వాడుకోవచ్చు. నల్ల నువ్వులు ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. తెల్ల నువ్వులతో కంపేర్ చేస్తే నల్ల నువ్వుల్లో పోషకాలు ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ నేను 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 2 లవంగాలు, 2 అనాస పువ్వు, 2 రేకులు తీసుకున్నానండి. కొద్దిగా సోంపు గింజలు, ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి మనము పేస్ట్ రెడీ చేసుకోవాలండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. రుచి మాత్రం చాలా చాలా బాగుంటుందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ మసాలా పేస్ట్ అయితే మనకు రెడీ అయిపోయిందండి. ఇక్కడ ఒక ప్యాన్లో ఆయిల్ నేను చాలా తక్కువ వాడతాను కాబట్టి 1 స్పూనే వాడుతున్నానండి. మీ ఇష్టం, మీకు నచ్చినట్టు మీరు వేసుకోవచ్చు. ఆనియన్స్ వేస్తున్నానండి. సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసి ఫస్ట్ వీటిని కాస్త ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇవి మాడకుండా కాస్త వాటర్ వేస్తున్నానండి. ఇక్కడ మనము మసాలా పౌడర్స్, కారపొడి, ఈ కూరకు ఇంగువ వేస్తే చాలా చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ఇంగువ వేయండి. ఇంగువ కాస్త వేసుకున్నాను. ఇక్కడ ధనియాల పొడి ఒక 1.5 స్పూన్ వేసుకుంటున్నానండి. కాస్త పసుపు కూడా వేసి ఇవన్నీ మిక్స్ చేసుకొని ఈ మసాలా పౌడర్స్ అన్నీ చక్కగా కుక్ అయ్యే వరకు కాసేపు ఒక 5 మినిట్స్ కుక్ చేద్దామండి. ఇక్కడ ఇంకాస్త వాటర్ వేస్తున్నానండి. ఇక్కడ మనకు ఆయిల్ తక్కువ వేస్తున్నాం కాబట్టి ఎక్కడ మాడకుండా మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ వాటర్ అవసరమైతే వేసుకోవాలండి. ఇక్కడ ఫ్రెష్గా కడిగిన కరివేపాకు ఆకులు వేస్తున్నానండి. ఇక్కడ మనం ముందుగా మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదండి, అది దీనిలో వేసి కలుపుకొని కాసేపు కుక్ చేద్దామండి. మిక్సీ కడిగిన వాటర్ కూడా వేస్తున్నానండి. ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. మసాలా పేస్ట్ అంతా చక్కగా కుక్ అయిపోయిందండి. మనము ముందుగా తరిగి పెట్టుకున్న బజ్జీ మిర్చి, ఇంకాస్త కరివేపాకు కూడా వేస్తున్నానండి. బజ్జీ పచ్చిమిర్చి అస్సలు కుక్ అవ్వడానికి 5 నిమిషాలు కూడా పట్టదండి, చాలా త్వరగా అయిపోతుంది. చెప్పాను కదండి, ఇడ్లీ దోశ జొన్న సంగటి రాగి సంగటి వైట్ రైస్ మిల్లెట్స్ దేంతో అయినా చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను పులుపు కోసం చింతపండు వాడడం లేదండి. ఆమ్చూర్ పౌడర్ అంటే డ్రై మ్యాంగో పౌడర్ అండి. పచ్చి మామిడికాయ ఎండపెట్టి వాటిని పొడి చేస్తారండి, అది ఇక్కడ వాడుతున్నాను. 1 స్పూన్ వాడుతున్నానండి. డైరెక్ట్గా వేస్తే ఉండలు వస్తాయి కాబట్టి ఒక బౌల్లో వేసుకొని కాస్త వాటర్ వేసి డైల్యూట్ చేసి అది ఈ మసాలా కూరలో కలుపుతున్నానండి. పులుపు కోసం నేను ఇక్కడ డ్రై మ్యాంగో పౌడర్ యూస్ చేస్తున్నాను. మీరు చింతపండు గుజ్జైనా వాడుకోవచ్చండి. మనం డ్రై మ్యాంగో పౌడర్ని వాటర్లో డైల్యూట్ చేసుకున్నదాన్ని ఇక్కడ నేను మసాలా కర్రీలో యాడ్ చేస్తున్నానండి.
ఈ కూర పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ దివ్యామృతం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక హెల్దీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్.